పనిచేస్తున్నాను. నా పేరు కృష్ణమోహన్ రావు, పిఎస్ రచ్చగల్లో పనిచేస్తున్నాను. ముఖ్యంగా మ్యాథ్స్కి సంబంధించిన టీఎల్ఎంలో పిల్లలకు సంఖ్యాభావన అనేటువంటిది అంటే డైరెక్ట్ నంబర్ ఇవ్వకుండా ఇట్లా పూసల ద్వారా ఫస్ట్ సంఖ్యాభావన అనేటువంటిది నేర్పించడం అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఈ సంఖ్యాభావన ఎందుకు నేర్పిస్తున్నాము అంటే ఫస్ట్ ఈ ఒకటికి ఎన్ని పూసలు, రెండుకి ఎన్ని, మూడు ముందు లెక్క పెట్టిన తర్వాత నంబరింగ్ అనేటువంటి ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఇది అయిన తర్వాత స్టాండర్డ్ పెరిగిన కొద్దీ ఆ 9 వరకే ఉంటాయి. ఫస్ట్ క్లాస్ వరకు 9 అంకెల వరకు ఉంటాయి. తర్వాత సెకండ్ క్లాస్ నుంచి 10 నుంచి 99 వరకు ఉంటాయి. కాబట్టి ఈ పూసల సంఖ్యారేఖ పూసల ద్వారా తయారు చేయడం జరిగింది. ఇది కేవలం ఇంట్లో మనం తోరణాలకు వాడేటువంటి పూసలన్నీ కూడా దీనికి చేయడం జరిగింది టీఎల్ఎం గా. లో కాస్ట్ బాగా. తర్వాత ఇవి 10 మొత్తం 10 అని ఈ గ్రీన్ కలర్ పూసలన్నీ కూడా 10కి సంబంధించినవి. 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 అనేటువంటి భావన ఎందుకు నేర్చారు. తర్వాత పెద్ద క్లాసులకు అయిన తర్వాత దాని భావన పెరిగి 100, 200, 300, 400 అనేది. ఈ టీఎల్ఎం ద్వారా 33 రకాల గణితాలకు సంబంధించినటువంటి కూడా చెప్పచ్చు. ఏదంటే చిన్నది, పెద్దది, తర్వాత ఎక్కువ పెద్ద సంఖ్యలు, చిన్న సంఖ్యలు, ఆరోహణ క్రమాలు, అవరోహణ క్రమాలు, తర్వాత కూడికలు, చతుర్ణ ప్రక్రియలు అన్ని కూడా దీని ద్వారా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆఫ్టర్ నంబర్, బిఫోర్ నంబర్ అనేటువంటిది కూడా చెప్పవచ్చు. తర్వాత దేని తర్వాత 10 తర్వాత 20 తర్వాత ఏమొస్తుంది అనేటువంటిది తార్కికంగా ఆలోచించే భావన దీని నుంచి పెంచవచ్చు. అంతేకాకుండా 900 తర్వాత వెనుకపోతే ఎన్ని వస్తుంది అనేటువంటిది కూడా ఇట్లా మనం తిరోగమన రూపంలో, ఇటు పురోగమన రూపంలో అనేటువంటి దీని గురించి చెప్పవచ్చు. ఇది టీఎల్ఎం మేడం. ఇది తర్వాత ఇది ఒక పిల్లలకు 3, 4, 5 తలకు సంబంధించిన టీఎల్ఎం తయారు చేయడం జరిగింది. ఈ టీఎల్ఎం అనేటువంటిది ఇవన్నీ కూడా ఈ టీఎల్ఎం అనేటువంటిది 3, 4, 5 తరగతులకు కొద్దిగా పనిపిస్తుంది. ఎందుకంటే చిన్న తరగతి పిల్లలకు కొంత ఉండదు కాబట్టి 3, 4, 5 తరగతులకు పుస్తకంలో ఉన్నటువంటి భావన మాత్రమే మనం పరిచయం చేస్తాము. మనం అయిన లెసన్లు మాత్రం ఇట్లా తీసుకొని ఏం చేస్తామంటే ఒక్కొక్కటి ఇట్లా 2 సైడ్ల రాసాము. ఈ 2 సైడ్ల రాసినప్పుడు ఏం చేస్తామంటే పిల్లలకు ఆట అంటే బాగా ఇష్టం కాబట్టి ఇట్లా వేసేస్తాము. వేసేసిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ పిల్లలకు బాల్ పెడతాము. బాల్ పెట్టిన తర్వాత ఈ బాల్ అనేటువంటిది పెట్టిన తర్వాత ఇట్లా కప్పులో పడుతుంది అనుకోండి. ఇట్లా కప్పులో పడ్డప్పుడు ఇక్కడ ఏముంది మేడం, 1000 ఉంది కదా, ఇక్కడ చార్ట్ ఇస్తాం మేము. ఇంకా ఏది స్థాన విలువ ఏది అన్నప్పుడు పిల్లగాడు బాగా పరిశీలన చేసిన తర్వాత ఇక్కడ 1000 స్థాన విలువ ఏది అనేటువంటిది గుర్తుపట్టడానికి ఇది ఒక చార్ట్ ఇవ్వడం అనేది జరిగింది. తర్వాత ఒకట్ల భావన, తర్వాత 10ల భావన, తర్వాత 100ల భావన అనేది నేర్పిస్తాం. ఫస్ట్ పిల్లలకు 1, 2 తర్వాత 10ల వరకే ఉంది కాబట్టి ఫస్ట్ ఒకట్లు అని వేస్తాం. చేసిన తర్వాత పిల్లవారికి నీకు ఏ నంబర్ వచ్చింది అన్నప్పుడు 1 జాగాలో 2 ఉంది కాబట్టి 2 వస్తుంది అనేటువంటి భావన చెప్తాం. తర్వాత 10లో చేసాం అనుకోండి, 10ల దగ్గర ఏముంది అంటే 6 అన్నాడు అనుకోండి. ఈ 10ల భావన సంబంధించినవన్నీ కూడా ఇక్కడ 10లో 6 వస్తే ఏమొస్తుంది అనేటువంటి విషయం పిల్లగాడు 60 అని చెప్తాడు అన్నట్టు. దీన్ని 3 రకాలుగా తయారు చేశాం. 6 వస్తే 60 అని, తెలుగులో 60 అక్షరాలు రాయడము, దాన్ని ఇంగ్లీష్లో రాయడం అనేటువంటిది ఈ ఒకటే దాంతో 3 కాన్సెప్ట్ మనం తెప్పిస్తాం. అట్లా 1, 10, 100 ఇలా వరకు తీసుకున్నాం అన్నట్టు. అట్లా అంతేకాకుండా దీని నుంచి సంఖ్యలు తయారు చేయడం కూడా నేర్పించవచ్చు. తర్వాత విస్తరణ రూపాలు కూడా నేర్పించవచ్చు. తర్వాత చిన్నది పెద్ద సంఖ్యలు కూడా చేయవచ్చు.